మొహరం పండగ కలంబ గ్రామంలో ఎప్పుడు జరిగే విధంగానే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చర్యాల అంజనేయులు గారు, చిన్నపరవి గారు, అలాగే కాశీపూర్ సర్పంచ్ గారు, బేగంపేట మహేష్, మరి మహేందర్ రెడ్డి, మరి ఇక్కడ స్థానికంగా ఉన్న సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, మరి మహిళలు, మాజీ సర్పంచ్ పురుషులు, మరి 3 గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు అందరూ కూడా, భక్తులందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, అలాగే సంగారెడ్డి మైనార్టీ నుంచి వైస్ చైర్మన్ శెట్టి గారు అదే వాళ్ళు కూడా రావడం జరిగింది. మరి ఈ పండుగ మనందరికీ తెలుసు, ఎలాంటి భేదభావాలు లేకుండా కుల మతాలకు అతీతంగా మరి ఈ పండుగ మనం జరుపుకుంటాం. ఇక్కడ చూస్తే మాత్రం ముస్లింలు 25 అంటే 75 హిందువులే ఉన్నారు. అంటే ఇది కలిసి మెలిసి ఉండి ఒక మనకు దిక్చూచిలాగా, మన భేదభావాలు ఉండదు, ఈ కులము ఆ మతము అని లేకుండా చేసుకునే పండుగది. ఇది ఎప్పటి నుంచో మన ముత్తాతల తాతల నుంచి మరి ఇది వస్తున్న పండగ. మనం కూడా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ మరి వచ్చే యువతరాన్ని కూడా ఇదే విధంగా కలిసి కట్టుగా ఉండి ఊరందరం కూడా సంబరాలు చేసుకొని మరి సంతోషపడే రోజు. ఇలాంటి పండగలను మరి మనం చూస్తున్నామంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ మరి దేశదాన్ని ఇచ్చిన వాళ్ళు కూడా హిందువులే. మేము చిన్నప్పుడు కూడా మరి మసీదులకు వచ్చి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఏ ఇబ్బంది ఉన్నా కానీ మంత్రం వేసుకుంటే తగ్గుతుందనే నమ్మకం ఆ రోజులో ఈ రోజుల్లో కూడా ఉంది. మన మధ్యలో ఉంటుంది. అది ఆచారాలను కూడా ఇంకా కూడా ముందు ముందు తీసుకెళ్దాం. ఏదన్నా మనసుకు నచ్చింది చేస్తే తప్పకుండా ఫలిస్తుంది. మనం కూడా దేవుణ్ణి కొలుస్తాం, మొక్కుతాం, మనం కూడా నైవేద్యం పెడతాం. కాబట్టి ఇలాంటి సాంప్రదాయం ఉండడం మన తెలంగాణలో చాలా మంచి సాంప్రదాయం. దీన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్తాము. మరి మా మండల ప్రెసిడెంట్ మొదలయ్య గారు కూడా మరి ఈ కార్యక్రమం ముందు నడిపిస్తున్నందుకు ముందే ఇక్కడ చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.